కస్టమర్ల కోసం పబ్బుల చీప్ ట్రిక్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాము. అమ్మాయిలతో చాటింగ్ చేయిస్తున్నారు, కస్టమర్లకు వల విసురుతున్నారు. కేపీహెచ్బీలోని మంజీరామాల్లో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో రాత్రి ఆకస్మికంగా తనిఖీలు చేశారు పోలీసులు. 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి డీసీపీ రితురాజ్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్బు యాజమాన్యం అమ్మాయిలతో చాటింగ్ చేయిస్తున్నట్లు తనిఖీల్లో తేలిందంటున్నారు పోలీసులు. అసలు కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో ఏం జరుగుతుంది, పూర్తి డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి, కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కింగ్స్ అండ్ క్వీన్స్ బార్ అండ్ కిచెన్కి సంబంధించినటువంటి ఒక పబ్బు మీద డీసీపీ రితురాజ్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ప్రస్తుతం మనం ఆ పబ్ దగ్గర ఉన్నాము. అయితే పైకి ఇక్కడ మాత్రం కిచెన్ అండ్ బార్గా ఇక్కడ ఉంటూనే లోపలంతా కూడా అసభ్యకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క పబ్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎవరైతే ఇక్కడికి వచ్చేటటువంటి కస్టమర్స్ ఉంటారో వాళ్ళని వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అమ్మాయిలతో చాటింగ్ చేయించడము, ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పెద్ద మొత్తంలో కూడా వాళ్ళతో డబ్బులు పెట్టిస్తూ ఉన్నారు. ఈ రకంగా ఈ పబ్బు యాజమాన్యం అంతా కూడా ఆ బిజినెస్ని చేసుకునేటటువంటి క్రమంలో భాగంగా ఇలాంటి అసభ్య కార్యకలాపాలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే నిన్న అర్ధరాత్రి 12 గంటల తర్వాత డీసీపీ రితురాజ్ ఆకస్మికంగా ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది. మొత్తం 9 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ఈ కింగ్స్ అండ్ క్వీన్స్కి సంబంధించినటువంటి బార్ అండ్ కిచెన్కి సంబంధించి ఒక 2 ఫిర్యాదులు కూడా అయ్యాయి. ఆ సమయంలో కూడా టైం గడిచిన తర్వాత డీజే సౌండ్లు పెట్టడము, అంతేకాకుండా టైం దాటిన తర్వాత ఈ యొక్క పబ్ని రన్ చేయడం లాంటివి చేస్తున్నటువంటి క్రమంలో కూడా అప్పుడు ఈ యొక్క తాత్కాలికంగా ఈ పబ్ని క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ మ్యూజిక్తో పాటు డీజేస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళు సోషల్ మీడియాలో పరిచయం తర్వాత ఇక్కడికి తీసుకురావడం, వాళ్ళ చేత కస్టమర్స్ చేత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టించడంతో పాటుగా ఇక్కడ డాన్స్ ఫ్లోర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పక్కా సమాచారం అందుకున్నటువంటి డీసీపీ రితురాజ్ ఇక్కడికి ఆకస్మికంగా కూడా తనిఖీలు చేయడానికి రావడం జరిగింది. మొత్తం 9 మందిని అదుపులో తీసుకున్నారు. అందులో 4 అమ్మాయిలు కాగా మిగతా వాళ్ళంతా కూడా విట్లుగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ డ్యాన్స్ ఫ్లోర్ని ఏర్పాటు చేయడం, అసభ్యకరంగా అమ్మాయిలతో డ్యాన్సులు చేయించడము, ఇవన్నీ కూడా ఇక్కడ పబ్ యాజమాన్యం చేస్తోంది. ఎందుకనంటే పూర్తిగా కూడా బిజినెస్ని ఎక్కువ తీసుకోవడము, డబ్బులు ఎక్కువ సంపాదనలో భాగంగా కూడా ఈ కస్టమర్స్ని ఎక్కువగా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకునేటటువంటి క్రమంలో ఈ యొక్క గలీజ్ దందాకు తెరలేపినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా కూడా దీనికి సంబంధించి కూడా కుకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.